హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్వీన్ యుతిక వ్లాగ్స్. నేను ఈరోజు కాకరకాయ మసాలా రెసిపీ చూపిస్తున్నాను. చూడండి, అసలు ఎవరికి నచ్చదు కదా కాకరకాయ కర్రీ అంటే. సో ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు కాకరకాయ మసాలా. ఫస్ట్ మనం కాకరకాయలు తీసుకొని ఇలా మిడిల్లో కట్ చేసి ఆ లోపల ఉన్న సీడ్స్ అన్ని తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఆనియన్స్ తీసుకోవాలి, ఆనియన్స్ కట్ చేసుకోవాలి. అంటే మనం ఎన్ని కాకరకాయలు తీసుకుంటే వాటికి సరిపడా ఆనియన్స్ తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక బౌల్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయల్లో కొంచెం పసుపు, ఉప్పు వేసి కొద్దిసేపు పక్కన పెట్టాలి. తర్వాత కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసాక మనం తీసుకున్న కాకరకాయలను ఆయిల్లో కొంచెం ఫ్రై చేయాలి. లైట్గా, ఫుల్ ఫ్రై కాకుండా లైట్గా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ కోసం మనం కొన్ని ధనియాలు, కొంచెం ఎండు కొబ్బరి కొంచెం, అండ్ పల్లీలు, శనగపప్పు, కరివేపాకు, కొంచెం జీలకర్ర. ఇప్పుడు మనం చూడండి ఎలా ఫ్రై అవుతున్నాయి కాకరకాయ. లైట్గా ఫ్రై చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి మనం అదే ప్యాన్లో ఆయిల్ వేసి కొంచెం ఉల్లిగడ్డ వేయాలి, అంటే ఉల్లిగడ్డ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ప్యాన్ పెట్టేసి అందులో కొన్ని పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం కొబ్బరి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో కొన్ని వేస్తూ అన్నీ కొంచెం లైట్గా ఫ్రై అయ్యేంత వరకు స్లో ఫ్లేమ్లో పెట్టి వాటిని ఫ్రై చేసుకోవాలి. అంటే మసాలా అని తీసుకున్నాం కదా, వాటిని పల్లీలు, శనగపప్పు, కొబ్బరి పొడి, కరివేపాకు, ధనియాలు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. అలాగే చూస్తుండండి, ఆనియన్ ఫ్రై అయిపోయింది కదా, అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసి కలపాలి. కొంచెం కలిపిన తర్వాత అలాగే అందులో కొంచెం మనం కారం కూడా యాడ్ చేసుకోవాలి. అంటే తగినంత కారం యాడ్ చేసుకోవాలి. మనం ఎలా స్పైసీగా తింటామా, నార్మల్గా తింటామా అలా. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఈ మసాలాస్ అన్నీ ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు వాటిని మనం మిక్సీ జార్లో వేసి మనం పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆనియన్ కూడా ఫ్రై అయిపోయింది కదా, అది ఆనియన్ని కూడా ఇందులో మిక్స్ చేయాలి. మిక్స్ చేశాక చూడండి ఫైనల్లీ ఇలా అయిపోయింది ఆ పేస్ట్. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ ఉంది కదా, ఆ కాకరకాయలో ఈ స్టఫ్ అనేది ఫిలప్ చేయాలి. ఒక్కొక్క కాకరకాయ తీసుకొని అందులో ఈ స్టఫ్ ఫిలప్ చేయాలి. చాలా బాగుంటుంది యమ్మీగా. మనం సాంబార్ కానీ లేకుంటే టమాటా రసం కానీ అలా చేసుకున్నప్పుడు సైడ్కి అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఊరికేనే కర్రీలాగా ప్రిపేర్ చేసుకొని ఇది మనం సైడ్కి పెట్టుకొని తినాలి. చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయలు కూడా అంత చేదుగా అనిపించవు మనకు, ఎందుకంటే మనం కొంచెం పసుపు ఉప్పులో వేసి నానబెట్టాం కదా, అందుకే కాకరకాయ ఎంత చేదు అనిపించదు. మసాలా మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ మసాలా అండ్ కాకరకాయ సైడ్కి పెట్టుకొని తింటే అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగుంటుందో టేస్ట్. ఇంతకుముందు మనం ఆనియన్ ఫ్రై చేసాం కదా, అదే కడాయిలో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసి ఇప్పుడు మనం స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయని అందులో వేసేసుకోవాలి. అందులో వేసి కొంచెం లైట్గా ఫ్రై కావాలి. ఆల్రెడీ ఇంతకుముందు ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. అలాగే మసాలా మిగిలిపోయింది కదా, మిగులుతుంది ఎలా అయినా, ఆ మసాలాని ఆయిల్లో మనం కాకరకాయల పైన వేసుకొని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ మసాలా రెడీ అయిపోయింది. సింపుల్గా, క్విక్గా ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ మసాలా రెడీ అయిపోయింది. మీకు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ కమెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.